క్యూమిలోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి అంబర్పేట్, రామంతపూర్, ఉప్పల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నారాయణగూడ, హిమాయత్ సాగర్, బషీర్బాగ్, నాంపల్లి, యాబిడ్స్లో మోస్తరు వాన పడింది. ఇటు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఫలక్నుమా, సికింద్రాబాద్, అల్వాల్, చింతల్, ఐకియా ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. మరో గంట పాటు హైదరాబాద్లోని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రంగారెడ్డి జిల్లాలోని సిటీ శివారు ప్రాంతాలలో ఉదయం నుంచి మోస్తరు వాన పడుతోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, గండిపేట వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అయితే చిన్న వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఉదయం నుంచి కూడా సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, సిటీ సెంట్రల్ జోన్ కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా ఉదయం నుంచి కూడా వర్షం అయితే పడుతుంది. అంటే తెల్లవారుజాము 5 గంటల నుంచి కూడా వర్షం అయితే మొదలైందని చెప్పాలి. ఈ వాతావరణానికి సంబంధించి సిటీ శివారు ప్రాంతాలు, అదేవిధంగా సిటీ సెంట్రల్కి సంబంధించి వర్షం అయితే ప్రస్తుతం పడుతుంది. నేను ఐకియా సెంటర్ వద్ద అయితే ఉన్నాను. ఉదయం నుంచి కూడా ఐకియా సెంటర్ వద్ద వర్షం అయితే మొదలైంది, వర్షం అయితే పడుతుంది. అయితే వర్షం విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా మోస్తారు వర్షం అయితే పడుతుంది. అక్కడక్కడ చిరుజలతో కూడిన వాతావరణంకి సంబంధించి వర్షం పడుతుంటే పలు ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షం అయితే పడుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని ప్రాంతాల విషయానికి వస్తే రామంతపూర్, ఉప్పల్, తార్నాక, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అత్తాపూర్, మెహదీపట్నం, ఫలక్నామా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్ తదితర ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం వర్షం అయితే పడుతుంది. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ వాతావరణానికి సంబంధించి ఉదయం అంతా కూడా ఎండలతో కూడిన వాతావరణం ఉంటే సాయంత్రం నుంచి కూడా వర్షం పడడం, అదేవిధంగా వాతావరణం చల్లబడింది అని చెప్పాలి. అయితే రాత్రి సమయంలో గ్యాప్ ఇచ్చిన ఈ వాతావరణానికి సంబంధించి ఉదయం నుంచి మాత్రం మళ్ళీ ఈ తెల్లవారుజామున నుంచి మాత్రం వర్షం అయితే మొదలైందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు సిటీ శివారు ప్రాంతాలైన రాజేంద్ర నగర్కి సంబంధించిన, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రాజేంద్ర నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం పడుతుంది. ఇక సికింద్రాబాద్ ఏరియాలలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అదేవిధంగా కూకట్పల్లి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షం పడుతుంది. అదేవిధంగా మోస్తారు వర్షాలు అయితే ప్రస్తుతం పడుతున్న సిచ్యువేషన్. అయితే ఉదయం సమయం నుంచి కూడా వర్షం కంటిన్యూగా పడుతుండడంతో ఈ ఐకియా ఏరియా కావచ్చు, హైటెక్ సిటీ ఏరియా కావచ్చు, ఎన్ని ప్రాంతాలలో ప్రజెంట్ ఎంప్లాయీస్ చాలామంది కూడా ఈ ఐటీ కంపెనీస్కి వెళ్తుంటారు. అదేవిధంగా తదితర ప్రాంతాల విషయంలో, పనుల విషయంలో, అదేవిధంగా ఈ వర్క్ విషయంలో బయటకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా స్లో డౌన్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే రోజు కూడా ఈ సమయంలోనే పనుల నిమిత్తమై వర్క్స్ విషయంలో బయటకు వస్తుంటారు. కాబట్టి ఈ ఏరియాలలో ట్రాఫిక్ జామ్ అనేది నార్మల్ డేస్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రజెంట్ వర్షం పడుతున్న కారణంగా ట్రాఫిక్ సంబంధించి కూడా ఈ వర్షం కారణంగా ప్రజెంట్ అయితే స్లో డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ వాతావరణానికి సంబంధించి మరో గంట పాటు వర్షం ఉంటుందని చెప్పేసి తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పలు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేసింది, ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి బయటకు వచ్చే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటూ కూడా, అంటే ఎవరైతే బయటకు వస్తున్నారో రైట్ కోట్ ధరించి అదేవిధంగా అంబ్రిల్లాస్ వేసుకొని రావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే రానున్న మరో 3 రోజులు మాత్రం వర్షం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ ఆదేశాలు అయితే జారీ చేసింది. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్లు జారీ చేసింది. కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటూ కూడా, అదేవిధంగా పంటల విషయాలకు వస్తే తగిన జాగ్రత్తలు పాటించి పంట నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మన హైదరాబాద్ సిటీ ప్రాంతాల్లో, ఈ లోతట్టు ప్రాంతాలలో వర్షానికి సంబంధించి వాటర్ లాగింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలలో ఈ వాటర్ లాగింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఇటు ట్రాఫిక్ పోలీసులు ఉండగా ఇటు వాటర్ని క్లియర్ చేస్తూ మాత్రం ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారని చెప్పాలి. అయితే రానున్న మరో గంట సేపు మాత్రం వర్షం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి బయటకు వచ్చే సమయంలో, అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే 9 దాటిన తర్వాత మనకి వర్క్ ప్లేసెస్ అనేవి చాలా ఎక్కువగా, ఐటీ కంపెనీస్ అనేవి ఇటు ఐకే సైడ్ కావచ్చు, హైటెక్ సిటీ సైడ్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించి ట్రాఫిక్కి సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెయిన్ కోట్స్ అదేవిధంగా అంబ్రిల్లాస్ ధరించి రావాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. సూర్య.